హాయ్, ఈరోజు మార్నింగ్ టిఫిన్కి మైసూర్ బొండలు చేశాను. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 2-3 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, సన్నగా కట్ చేసింది. సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి, సన్నగా కట్ చేసింది. అన్నింటికి కలుపుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా మెత్తగా బాగా కలుపుకోవాలి మొత్తం పిండిని. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వంట సోడా కూడా కొంచెం వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే నేను వేసుకోలేదు. ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండి మొత్తానికి. ఇలా పిండిని అయితే చేతితో మంచిగా కలుపుకోవాలి. మెత్తగా రావాలి. కొంచెం వాటర్ వేసుకొని మీకు తగినంత వాటర్ వేసుకోవాలి. కొంచెం పల్చగా రావాలి పిండి అయితే. ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక అర్ధగంట సేపు పిండిని నాననివ్వాలి. ఏదైనా ఒక మూత కప్పేసి పక్కన పెట్టుకోవాలి పిండిని. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే పచ్చిమిర్చి వేసుకోకండి, ఎందుకంటే పిల్లలు కొంచెం కారంగా తినరు కదా, అందుకే. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. పిండి మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి. మంచిగా నానితే మైసూర్ బొండలు అనేది చాలా చక్కగా వస్తాయండి. పిండి నానేలోపు మనమైతే మైసూర్ బొండల కోసం పల్లీల చట్నీ చేసుకోవాలి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. పల్లీలు వేసుకొని బాగా వేయించాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పల్లీలను. ఒక ఆనియన్, ఒక టమాటా, 2-3 పచ్చిమిర్చిలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, టమాటాలు ఎవరు వేసుకోరు అనుకుంటా. నేనైతే పల్లీల చట్నీకి ఇలా వేసుకొని చూడండి, బాగా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఉప్పు, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చట్నీ. తర్వాత చట్నీకి తాలింపు వేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయితే బొండలు చాలా బాగా వస్తాయి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. కొంచెం పిండి మనం నానబెట్టింది తీసుకొని కొంచెం పిండి వేసుకొని చూడాలి. అప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. హీట్ అయ్యాక మనం కొద్దిగా స్పూన్ తోటి పిండిని అయితే ఆయిల్లో వేసుకోవాలి. అప్పుడు మనకు మైసూర్ బొండలు అనేవి చాలా చక్కగా వస్తాయి. నేనైతే చిన్నగా వేసుకున్నాను, ఎందుకంటే హోటల్ టైప్లో వేసుకుంటే లోపల పిండి అనేది సరిగా ఫ్రై అవ్వదు కదా, అందుకే నేను పిండిని చిన్నగా వేసుకుంటున్నాను. ఇట్లా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సన్నగా చేసుకుంటే మంచిగా కరకరలాడుతూ ఉండాలి బొండలు అయితే. ఇట్లా చేసుకుంటే పిల్లలకు చాలా నచ్చుతుంది. పిండిగా ఉంటే కూడా మనకు తినబుద్ధి కాదు. మంచిగా కరకరలాడేటట్టుగా అవ్వాలి. ఇట్లా పొడుగా సన్నగా వేసుకుంటే మంచిగా అవుతాయి మైసూర్ బొండలు. ఇలా చేసి చూడండి ఒకసారి. ఇలానే అన్ని బొండలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం చేసుకున్న పల్లీల చట్నీతో వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా నేను ఏమైనా మిస్ చేసినట్టు కూడా మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. నాకైతే ఇలా వచ్చు, ఇలా ట్రై చేశాను. మీకు ఎవరికైనా నచ్చకపోతే కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. మిస్టేక్ అయితే సారీ. బాయ్.